హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మిక్సర్ చేద్దాం అనుకుంటున్నా. అనుకున్నాను కాదు చేస్తున్నాననమాట మిక్చర్. దీనికి ఏమేమి కలిపానో చెప్తాను. ముందైతే బూందీ తీసుకున్నాను. బూందీకి ఒక టీ గ్లాసు శనగపిండి తీసుకొని కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి ఇలా బూందీ చేసుకున్నాను. బూందీ చట్రం కూడా ఉంది నా దగ్గర. అది నేను ఇలా చూద్దాం ఇలా దీంతో ఎలా వస్తాయని చెప్పి దీంతో సోడా గుండ వేయలేదు ఫస్ట్ అయితే. నెక్స్ట్ దానికైతే సోడా గుండ వేసాను. అప్పుడు ఇంకా బాగా పొంగాయనమాట. నెక్స్ట్ ఏంటంటే జంతికల పిండి కలిపానమాట. ఒక గ్లాసు బియ్యపిండి, గ్లాసు వరిపిండి, కొంచెం ఉప్పు, కారం, కొంచెం ఇంగువ వేసి కలుపుకున్నాను అనమాట. దీన్ని చిన్న స్లైసెస్ లాగా చేసుకున్నాను. ఇలా ఒకసారి చిప్స్లా వేసేస్తే చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి ఇలా వేసుకున్నాను అనమాట. వేగడానికి కొంచెం టైం పడుతుంది కానీ బాగుంటాయి అని చెప్పి ఇలా వేసాననమాట. ఇంక ఇవైతే బాగా వేగాయి. మంచి గోల్డ్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలన్నమాట. ఈ పిండి ఒకటి ఇలా కలుపుకుంటే మనం జంతికలు వేసుకోవచ్చు, ఇలా చిప్స్ వేసుకోవచ్చు. ఇంకా మనకి ఏమైనా చిన్న స్టార్స్ లాగా కావాలి అన్నా ఏమైనా మనం వేసుకోవచ్చు అదే పిండిలో. నేనైతే స్టార్స్ అవి ఏమీ వేయలేదు. ఇలా నెక్స్ట్ జంతికలు కూడా సేమ్ అదే పిండి కాబట్టి వేసేసాను అనమాట జంతికలు కూడా. నెక్స్ట్ అయితే కార్న్‌ఫ్లెక్స్ కూడా తెప్పించుకున్నాను బయట. సూపర్ మార్కెట్ నుంచి ఉంటాయి కదా అవి తెప్పించుకొని అది కూడా వేయించుకున్నాను అనమాట. ఒకేసారి మనం ఆయిల్ పెట్టడము, ఈ పిండి కలుపుకొని చాలా తొందరగానే మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా కార్న్‌ఫ్లెక్స్ కూడా అయితే వేగిపోయాయి. పల్లీలు కూడా వేయించుకున్నాను. మనకి ఎక్కువ పల్లీలు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం కావాలంటే కొంచెం. నేను కొంచెమే వేసుకున్నాను ఎందుకంటే మా పిల్లలకి ఎక్కువ పల్లీలు ఉంటే నచ్చదు. కొంచెం పుట్నాల పప్పు కూడా వేసుకున్నాను. అది కూడా వేగిన తర్వాత ఇది కూడా తీసేసుకున్నాను కదా. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు పిల్లలు. నేను అలాగా కొంచెం వేడిగా ఉంది కదా అని చెప్పి చేయలేదు. నెక్స్ట్ అయితే అటుకులు కూడా వేసేసాను అనమాట. ఒకసారి ఆయిల్ హీట్ అయింది కాబట్టి మనం అన్నీ ఒక్కొక్కటి దానిగా తొందరగా వేయించేసుకోవచ్చు అన్నీ అనమాట. అటుకులు కూడా వేగిపోయాయి కదా. దీంట్లో జంతికలు కొంచెం పిండి ఉంటే మళ్ళీ జంతిక వేసాను. స్టవ్ ఆపేసి కరివేపాకు కూడా వేయించి తీసేసాను అనమాట. ఇవన్నీ వేరువేరుగా ఒక్కొక్క బౌల్స్లో పెట్టుకొని ఉంచేసాను. దీంట్లో నేనైతే చాట్ మసాలా వేసుకుంటాను. ఉప్పు, కారం, చాట్ మసాలా వేస్తే చాలా బాగుంటుంది. నాకు నచ్చుతుంది ఆ ఫ్లేవర్, అందుకనే చేస్తున్నాను. ఉప్పు, కారం, వెల్లుల్లి అయితే వేయలేదు ఎందుకంటే ఒక సాటర్డే అయినా మనం ఫాస్టింగ్ ఒకసారి ఆనియన్స్ తిననప్పుడు ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏమైనా తినచ్చు కదా అని చెప్పి నేను వేయలేదు. నెక్స్ట్ జంతికలు వేసేసాను, బూందీ కూడా వేసేసాను కదా. ఇంకేమీ లేదు దాంట్లో పిండిలో ఉప్పు, కారం, కొంచెం ఇంగువ వేసాను జంతికల పిండిలో, వరిపిండి, శనగపిండి అంతే కలిపేసుకున్నాను. నెక్స్ట్ అటుకులు కూడా వేసేసాను. పల్లీలు, పుట్నాల పప్పు, కార్న్‌ఫ్లెక్స్ కూడా వేసేసాను అనమాట. మనం చాట్ చేసుకున్నప్పుడైనా పైన వేసుకోవచ్చు. నెక్స్ట్ మూరి మిక్సర్ చేసుకున్నప్పుడైనా దానిపైన మనం ఇలా వేసుకుంటే వేరేగా మనం అన్నీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. కార్న్‌ఫ్లెక్స్ వేస్తాం కదా, చాలా బాగుంటుందన్నమాట. అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి ఉంచుతాను అనమాట. కరివేపాకు కూడా వేయించింది పెట్టాను కదా, అది కూడా వేసేసి కొంచెం ఉప్పు చూసి వేసుకోవాలి. నేను ఒక స్పూన్ వేసుకున్నాను ఉప్పు అనమాట. నెక్స్ట్ అయితే చిన్న స్పూన్తో ఒక 1½ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. నాకైతే ఒక 45 మినిట్స్ పట్టింది ఇదంతా చేయడానికి. కొంచెం చాట్ మసాలా కూడా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకుంటే
దేంట్లోకైనా బాగానే ఉంటుంది. దేంట్లోకంటే నేను మా పిల్లలు పప్పన్నంలో తింటారు. నెక్స్ట్ సాంబార్ అన్నంలో గానీ, మురి మిక్చర్ చేసుకున్నప్పుడు కానీ, చాట్‌లో అయినా, దేంట్లో అయినా మనం చేసిన దాంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా అంతా బాగా కలిపేసుకొని ఇంకా అంతా కలుపుకున్న తర్వాత ఒక మంచి డబ్బాలో వేసుకొని అంటే గాలి వెళ్ళని డబ్బాలో వేసుకొని ఉంచుకుంటే 2 మంత్స్ వరకు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.